వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటివేషన్ విత్ హాబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి చేతిలో పట్టుకోవాలనుకుంటున్నారు కదా, అదే అనమాట. ఆల్రెడీ తమిళం చూసిన వాళ్ళందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ చిట్టు ముత్యాలు వేసి చింత చిగురు వేసిన ఈ బిర్యానీ ఎంత కమ్మగా వాసన వస్తుందో, తినేయాలని అనిపిస్తుంది, ఆకలిస్తుంది. కాబట్టి ఫస్ట్ రెసిపీ చూసేద్దాం, తర్వాత అయితే తినేద్దాం. ఫస్ట్ మీకు రెసిపీ చెప్పేస్తాను. ఓకే, బాయ్. రెసిపీ చూసేద్దామా? అబ్బా, ఈ చింత చికెన్ని చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. మీకు ఎవరికైనా అలాగే ఉందా? ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి, అది సమ్మర్ ఎండింగ్లో మాత్రమే జరిగే చింత చిగురుతో ఇప్పుడు మనం చిట్టి ముత్యాలు వేసుకొని, అది కూడా కేజీ 120 అంటండి. మా వెంకటగిరిలో అయితే దొరకడానికి అరగంట పట్టింది. ఒక్క షాప్లో 1/2 కేజీ ఉన్నింది. అది కూడా తెచ్చుకున్నాను. ఏమేం కావాలో ఒకసారి చూసేద్దామా? చింత చిగురు, చిట్టి ముత్యాలని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మన బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలా అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకు, జాపత్రి, అలాగే సోంపు. సోంపు ఉంటే సోంపు వేసుకోండి, లేదంటే బిర్యానీ జీలకర్ర అంటారు కదండి, అది వేసుకోండి. షాజీరా అంటారు అది. ఓకే ఫైన్. మనమైతే ఇప్పుడు కడాయి పెట్టేసుకున్నాం. అలాగే ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్నాం. అందులో కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వడానికి కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం. ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసేసాం. హ్యాపీగా అది వేగిన వెంటనే మనం ఫస్ట్ చేయాల్సింది ఆనియన్స్ని మీ ఇష్టం, నేరుగా చాప్ చేసుకోండి, లేదంటే సన్నగా అలా చాప్ చేసుకోండి, ఎందుకంటే త్వరగా వాడిపోతుంది. ఆనియన్స్ మనకి ఇలా గోల్డెన్ షేడ్ రాగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. చాలా కమ్మగా మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఇది బెస్ట్ టిప్ చేయవలసింది. ఆ తర్వాత మనం పచ్చి వాసన పోయేంత వరకు ఇలా హై ఫ్లేమ్ పెట్టుకొని వాడ్చండి. ఆ తర్వాత లైట్గా సిమ్ తగ్గించి ఫస్ట్ అసలు ఈ చిట్టి ముత్యాలకి అసలు రెమెడీ హైలైట్ అవ్వాలంటే కావలసినటువంటి బెస్ట్ టిప్ ఇదే అనమాట. పచ్చిమిర్చిని అలా తరగకుండా నేను చెప్పినట్టు మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని, మీ కారాన్ని బట్టి కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి, లేదా అంతకంటే ఎక్కువ తినేవాళ్ళు 3 స్పూన్స్ వేసుకోండి. మళ్ళీ కొంచెం కారం మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడైతే నేను ఒక చిన్న కప్పుతో పెరుగు కూడా వేశాను. బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే కొంచెం పెరుగుని అలా కలిపేసి, ఆ తర్వాత కాసంత ధనియాల పౌడర్, అలాగే కాసంత కారం. ఎక్కువ వేసుకోకండి, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. అయితే చల్లకాలంలో చేసుకుంటే మాత్రం కాస్త స్పైసీగా తినండి, చాలా బాగుంటుంది. చిటికెడంతా పసుపు, ఎందుకంటే ఆ టెక్స్చర్ రావడం కోసం అనమాట. కోర్స్ మనం వాడే ప్రతి వంట, మనం తినే ప్రతి వంటలో కూడా కాసంత పసుపు వేసుకోవడం వల్ల యాంటీబయాటిక్స్ అనేటివి యాక్టివ్గా ఉంటాయన్నమాట. అండ్ ఫైనల్గా మనం ఇప్పుడు బాగా వాడ్చుకుంటూ నూనె పైకి తేలేంత వరకు అలా పెట్టాలి. ఆ తర్వాత మన కంఫర్ట్ జోన్, నా దగ్గర పన్నీర్ ఉంది కాబట్టి పన్నీర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర బీన్స్ కానీ, క్యారెట్ కానీ, లేదంటే గోబీ కానీ, ఏది ఉంటే అదనమాట. క్యాలీఫ్లవర్ అనమాట. అలాంటివి ఉంటే వేసుకొని అలా టోస్ట్ చేసి హ్యాపీగా కాస్త ఆ గ్రేవీ అంతా కూడా మనం ఏదైతే వేసుకుంటామో పన్నీర్ కానీ, వెజిటేబుల్స్ కానీ బాగా పట్టేంత వరకు వాడ్చండి. ఈ సిచ్యువేషన్లోని కాసంత సాల్ట్ కూడా వేయండి. అప్పుడే అవి బాగా పట్టేసుకుంటుంది అన్నమాట. కాసంత అలా కలయి పెట్టేసి, ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో ఆ కప్పుతో కాసంత వాటర్ వేసుకొని కలయి పెట్టి కాస్త పన్నీర్ని కుక్ అవ్వండి. ఆ తర్వాత మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. మనం వేసిన వాటర్ అంతా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చింత చిగురుని హ్యాపీగా నేను ఎలా అయితే స్క్వీజ్ చేస్తున్నానో, అంటే ఆ చింత చిగురులో ఉన్నటువంటి తేమ బయటకు వచ్చేలాగా ఇలా చేత్తో నలుపుతూ వేయండి. మిక్సీ పట్టకండి, పొరపాటును కూడా మిక్సీ పట్టకండి, ఇలా స్క్వీజ్ చేస్తూ వేయండి. మీ దగ్గర ఎంత ఉంటే అంతే అండి. నాకైతే దొరికిన చింత చిగురుతో నేను చేసుకున్నాను. ఇంకా ఎక్కువ ఉంటే మీ ఇష్టం, వేసుకోవచ్చు. చాలా బాగుందండి, ఎంత కమ్మగా ఉందో, తింటుంటే వర్ణనాతీతం. ఒక్కొక్కసారి చెప్తుంటారు కదా, ఫ్లాట్ అయిపోతాం కొన్ని రుచులకి అనేసి. అలాగా ఈ రుచి, ఈ అమోఘమైనటువంటి రుచి మీకు ఎక్కడ దొరకదు, ఏ హోటల్లోనూ దొరకదు, ఎక్కడ చూసినా ఉండదు. మనం చేసుకుంటే, మన స్వహస్తాలతో చేసుకుంటే ఆ కమ్మదనమే ఎంతో బాగుంటుంది కదా. నాకైతే అలాగే ఇష్టం. కాబట్టి దేవుడిచ్చిన ఓపిక, సహనం ఇంకా అలాగే ఉంది కాబట్టి మా వారికి అలా చేసి పెడుతూ ఉంటాను. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీని చేసి చూడండి.
ఫ్లాట్ అయిపోతారు. చిట్టి ముత్యాలతో బిర్యానీ చేయాలంటే అసలైన కిటుకు ఇక్కడే ఉంది. అరగంట సేపు బియ్యం నానబెట్టుకోవాల్సిందే, ఎసురుగా వేడి నీళ్ళు పోయాల్సిందే. అది కూడా ఒక గ్లాసుకి మనం 2 గ్లాసులు నీళ్ళు వేస్తాం కదా, కానీ ఇక్కడ ఒక సస్పెన్స్ ఉంది. ఫస్ట్ రెసిపీ చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే, మనం వేసినటువంటి బియ్యం బాగా ఆయిల్ పట్టేలాగా ఆ గ్రేవీ అంతా కలయి పెట్టి, అదే టైంలో మనం ఏం చేయాలంటే కాగపెట్టుకున్నటువంటి నీళ్ళని పక్కన పెట్టుకోవాలన్నమాట. మనకి ఎంతైతే వాటర్ అవసరం పడుతుందో అంత వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నా. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వేయాలి మామూలుగా అయితే, కానీ దీనికి మాత్రం ఖచ్చితంగా అది చిట్టి ముత్యాలకి 2.5 గ్లాస్ ఖచ్చితంగా పడాలి. అది కూడా వేడి నీళ్ళు అయితేనే. చల్లనీళ్ళు పడ్డాయో అసలు వరస్ట్గా ఉంటుంది, కుక్ అవ్వదు, బియ్యంగా ఉంటుంది. కాబట్టి నేను ఏం చేశానంటే వాటర్ ముందుగా కాగపెట్టుకొని ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఏం చేయాలంటే ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా కొలతలు వేసారంటే ఖచ్చితంగా ఆట్సామ్గా వస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా రాలేదు అంటే ఖచ్చితంగా ఈ టైంలో కొంచెంగా టేస్ట్ చూసుకోండి. కారం తక్కువైతే కారం, ఉప్పు తక్కువైతే ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి, ఏం పర్లేదు, బాగుంటుంది. అలాగే ఈ స్టేజ్లోనే కసంత గరం మసాలా అలా స్ప్రింకిల్ చేసుకొని అలా వదిలేయండి. ఒక 10 నిమిషాలకి ఈ స్టేజ్కి వస్తుంది. చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా ఇలా రావాలి, ఇలా బుడగలు వస్తూ ఉండాలి. ఎసురు పూర్తిగా ఎగిరిపోకూడదు. ఎలా అంటే ఉప్మాలో మనము రవ్వ వేసినప్పుడు ఉడికేటప్పుడు వచ్చే సౌండ్ వస్తుందన్నమాట. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకొని 10 నిమిషాలకి అది కూడా హై ఫ్లేమ్ పెట్టి ఉంటేనే వస్తుంది. యాక్చువల్గా బిర్యానీ అంటే పుదీనా లేకుంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎంత మనం చింత చిగురు వేసుకున్నా ఆ బిర్యానీ ఎన్హాన్స్ అవ్వాలంటే కాసంత పుదీనా కొత్తిమీర అలా స్ప్రింకిల్ చేసుకొని ఒక్కసారి అలా కలిపి పెట్టేసి ఫైనల్ స్టేజ్ అనమాట. ఇక మనం దీన్ని ఇంకా టచ్ కూడా చేయకూడదు ఒక 20 మినిట్స్ వరకు. ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి. ఒక పేపర్ని అలా పెట్టి మూత పెట్టేయండి, టైట్గా మూత పెట్టేయండి, లో ఫ్లేమ్ పెట్టేయండి. కరెక్ట్గా 10 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఇంకా మీరు లెక్క పెట్టుకోవలేదు, చూసుకునే అవసరం లేదు. 10 నిమిషాలకి రెడీ అయిపోయి ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. కావాలంటే ఒకసారి ఒత్తి చూసుకోండి. అండ్ ఇప్పుడైతే దీన్ని ఇలాగే తినేయకండే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. ఎందుకంటే కాస్త చిట్టి ముత్యాలకి ముద్ద కట్టే స్వభావం ఉంటుందన్నమాట. అందువల్ల చెప్తున్నా, తినేటప్పుడు పలుగ్గా ఉన్న ఆ గ్రేవీ వల్ల ఏమవుతుందంటే ముద్ద కడుతుంది, బాగా నలిగిపోతుంది అనమాట. అలా నలగకుండా ఒక్కసారి ఇలా కలయి పెట్టేసుకునేసి అంతే అండి, ఇక స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఏమీ లేదు, హ్యాపీగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోండి. మీ వాళ్ళైతే పిచ్చగా నచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హబ్బీ కాదు మధు మ్యాషప్ విత్ హబ్బీ. చిట్టి ముత్యాల చింత చిగురు బిర్యానీ, చింత చిగురు చిట్టి ముత్యాల బిర్యానీ ఎలాగైనా చెప్పుకోవచ్చు. మా ఆవిడ నా మీద ప్రయోగం చేసిందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అని. తనే తింటా అంటే నిజానికి నాకైతే లొట్టలేసింది, నోట్లో లాలాజలం ఊరింది. తింటే నాకు తెలుస్తుంది, తిని చెప్తాను చూడండి ఎలా ఉందో. బాగాలేక బాగాలేని చెప్పేస్తాను మా వాడికి, ఏమో మహా అయితే ఫుడ్ కట్ చేస్తున్నాయి పెట్టాము అంతేగా. ఎంతకీ హోటల్ పేరు వచ్చేసి మధు మ్యాషప్ విత్ హబ్బీ. ఎక్కడ ఉన్నదండి, మా ఆవిడ మధు, నా పేరు హబ్బీ. సో ట్రై చేద్దాం చూడండి. యూట్యూబ్లో కూడా లేనటువంటి రెసిపీ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశాను. పా నేను వస్తా అంటే ముందుది సూపర్ అయితే ఫ్రెండ్స్. నేను ఫస్ట్ భయపడే ఎలా వస్తుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి, కానీ సీరియస్గా ఇంట్లో ట్రై చేయండి. గుడ్ రెసిపీ బేబీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద ఫుడ్, ఎంజాయ్ ద లంచ్ ప్లేట్. సూపర్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ట్రై చేయండి. హెల్త్, టేస్ట్ సూపర్. సీరియస్గా సూపర్ ఫీల్ అవుతారు. ఓకే, నేను తినేస్తాను, మాకు నా వల్ల కాకుండా మాట్లాడాలంటే. ఓకే, బాయ్.
చారు ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. మా బిర్యానీ తినేటప్పుడు థమ్స్ అప్ తాగకుండా మీరు బిర్యానీ తింటారా? ఇది నో వే. కష్టం. ముద్దపడి ఒక సిప్ లోపలికి వెళ్తే మజా ఉంటుంది. మజారే లేదా మజా. ఇదే దగ్గర మన యాడ్ ఇచ్చాడు కదా, గ్లాస్ 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 అని. గ్లాస్ కదా బాట్ ఉంటుంది, కానీ తుఫాన్. ఈ తుఫాన్ కాదు, థమ్స్ అప్ మన కడుపులో వస్తుంది తుఫాన్. థమ్స్ అప్ తుఫాన్ ఇప్పుడు. అది తినకపోతే మన తుఫాన్ వస్తుంది కడుపులో, తాకపోతే. కానీ మా ఇంట్లో అయితే థమ్స్ అప్ లేకుండా మేము బిర్యానీ సెలబ్రేట్ చేసుకోము.